నేను ఇక్కడికి వచ్చింది మొదలు నా హృదయం కృతజ్ఞతతో నిండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఇది సరైన విషయం అనిపించింది. నేను నా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంటే మావయ్య థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెల్లించాలని అనుకుంటున్నాను. నాకు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి దేవునికి ఆ మాట నేను చెప్తున్నాను. భయంకరమైన మహమ్మారి ప్రపంచంలోకి వచ్చి లక్షలాది కుటుంబాల్లో వాళ్ళ నాన్నలను తీసుకెళ్ళిపోయింది. అందులో మా నాన్నగారు కూడా లేరు. పోయిన సంవత్సరం లాక్డౌన్ ప్రారంభించిన తర్వాత మా డాడీ నాకు ఫోన్ చేశారు. అమ్మ, కరోనా వల్ల చాలామంది మగాళ్ళు చచ్చిపోతున్నారంట అని. అవునా డాడీ అన్నాను. ఎందుకని అడుగు అన్నారు మళ్ళీ నన్ను. ఎందుకు డాడీ అంటే కరోనా అమ్మాయి అంటమ్మా అన్నారు. అవునా డాడీ అన్నాను. నవ్వావా నువ్వు? నా ఫోన్ పక్కన పెట్టేశావా? నేను జోక్ వేశాను అన్నారు. నిజంగా లెక్కల ప్రకారం అసలు అప్పటికి సంవత్సరంన్నర క్రితం మా నాన్నగారు ఆ మాట నాతో చెప్పింది. ఇప్పటికి ఇంచుమించుగా 19-20 నెలలైంది ప్రపంచంలో అది వచ్చి. నిజంగా ఇప్పుడు లెక్కల ప్రకారం కూడా 100కి 78-79 మంది మగాళ్లే చనిపోయారు. ఆయన అన్నారు, ఆయనకి ఎవరు చెప్పారో ఆయన అనుకున్నారో మరి తెలీదు. అలాగే మా నాన్నగారు కూడా లేరు. మా నాన్నగారు లేకపోతే ఎలా బాధ ఉంటుంది? ఏ పిల్లలకైనా తండ్రి లేకపోతే బాధే కదా. అలాగే అది చాలా సర్వసాధారణమైన విషయం. అదేమంత పెద్దగా వివరించి చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఆ లోటు ఎవరో తీర్చలేనిది. కానీ ఆ భయంకరమైన సమయంలో మా నాన్నగారు లేని టైంలో మా అమ్మకి, మా తమ్ముడికి, మా కుటుంబానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. మొట్టమొదటిగా నా భర్తకు, ఈ సంఘాన్ని నడిపిస్తున్న ఆయనకు కృతజ్ఞతలు. ఆయన అలా గంభీరంగా కనిపిస్తారు కానీ అడుగడుగున ఆయన లేని లోటును నా భర్త అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు. నా అంత వివరంగా ఆయనకి చెప్పడం రాదు కానీ ఆ టైంలో ఆయన కాళ్ళల్లో శక్తి కూడా లేదు. మా పెద్దమ్మ గారు, అల్లుడు గారు, మా బావగారు, మా అబ్బాయిలిద్దరికీ కృతజ్ఞతలండి. నిలబడ్డారు. సంఘం అంతటికి కృతజ్ఞతలు. యవనస్తులైన పిల్లలందరికీ కృతజ్ఞతలు. ఆ కుటుంబంలో మా ఇంటికి పిల్లలు మాత్రమే ఉన్నప్పుడు ఎవరు ఇంటికి రాలేని పరిస్థితిలో వాళ్ళు ఏం తిన్నారు ఏం తినలేదని పట్టించుకుని కూరలు అవి పంపించారు చాలామంది. కృతజ్ఞతలండి. అలాగే హాస్పిటల్కి వెళ్ళే టైం కాదు, ఆ ఎఫెక్ట్తో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకంత ట్రీట్మెంట్ జరిగింది. వాళ్ళని ఫోన్లోనే మెసేజ్లు అవి పెట్టి మందులు అవి చెప్తూ తమ్ముడిని, అమ్మని, వినీలాన్ని చాలా బలపరిచారు. ఆ కుటుంబానికి, అన్నకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా మావయ్య ఉన్నారండి, ఆయన గురించి చెప్పాలి. ఆర్థికంగా, మానసికంగా మమ్మల్ని చాలా బలపరిచిన వ్యక్తి. మా అమ్మగారికి 6 వాళ్ళు మొత్తం. మా అమ్మాళ్ళందరికీ ఆయనే పుట్టిల్లు. మా అమ్మమ్మ, తాతయ్య ఆయనే అన్నమాట. చిన్నప్పుడే అమ్మమ్మ, తాతయ్య చనిపోయారు. ఆయన అక్క చెల్లెలనే కాదు, మేనగోడళ్ళు, మేనల్లుళ్ళు మమ్మల్నే కాదు, మా పిల్లల్ని కూడా అడుగడుగున పట్టించుకున్న వ్యక్తి. ఆయనకు కూడా కోవిడ్ వచ్చింది, కానీ దేవుడు ఆయన బలపరిచాడు, మా మధ్యలో ఇలా నిలబెట్టాడు.
ఆయన మాకు చాలా నైతిక విలువలు నేర్పించారు. ఎలా సహాయం చేయాలో, ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో. ఆయన పనులు మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఆయన స్వార్థం లేని వ్యక్తి. పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, పిన్ని వాళ్ళ పిల్లలు, మా మామయ్య, ప్రతి ఒక్కళ్ళు రవిని సపోర్ట్ చేశారు, బాగా బలపరిచారు. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకోవడమే అది వాళ్ళు మాకు చేసిన సహాయం మాకు బ్యాలెన్స్ అన్నమాట. మేము ఆ రుణం తీర్చుకోలేనిది. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. నేను ఇదొక కృతజ్ఞత కూడికగా మీ అందరికీ ఆ విషయం చెప్పాలనుకున్న ఈ సంవత్సరంగా నాకు అది తెలియచేయడానికి సమయం రాలేదు. రెండవదిగా మా నాన్నగారు మరణ వార్త ఎందుకు అందరికీ షాకింగ్గా ఉందంటే, ఆయన చనిపోయే మనిషి కాదు, అంటే మంచం పడిన వ్యక్తి కాదు కాబట్టి, లేకపోతే వయసు అయిపోయిన వ్యక్తి తిరగని మనిషి కాదు కాబట్టి మనందరం బాధపడ్డాం. మీతో పాటే నాకు కూడా అలాగే. కానీ నేను ఈ సందర్భంగా మీకు 2-3 విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నేను పశ్చాత్తాపడుతున్నానండి. మా నాన్నగారు నా మీద చూపించినంత గౌరవం, నా మీద చూపించినంత ప్రేమ, ఆయన నా మీద చూపించే శ్రద్ధ తిరిగి నేను ఆయన మీద చూపించలేకపోయాను. నేను మా నాన్నగారిని చాలా నిర్లక్ష్యంగా చూశానంటే మీరు అందరూ నమ్మాలి. పైకి అది మీరెవరు గమనించి గ్రహించి ఉండరు. చాలాసార్లు నేను ఆయన్ని ఏదో కంట్రోల్ చేయాలని, ఆయన్ని మీరు ఉండండి డాడీ, మీరు ఆగండి డాడీ అన్నట్లుగా, నేనేదో ఆయన ఒక పక్కన ఉంచాలన్నట్టుగా, ఆయన మాట్లాడేటప్పుడు వినటానికి నేను ఇష్టపడేదాన్ని కదా. ఆయన ఫోన్ చేసినప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, డాడీకి ఏం పని ఉండదో షాప్లో కూర్చోవడమే, నాకు చాలా పనులు, నాకు చాలా బాధ్యతలు, నేను చాలా మందిని చూసుకోవాలి అలా అనుకున్నాను. ఈ సంవత్సరం కాలంగా మా నాన్నగారు లాగా ఎవరు నాకు అన్ని ఫోన్లు ఎవరు చేయరు. అడుగున పలకరించే వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను. పశ్చాత్తాపడుతున్నాను. అంటే పెద్దోళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు కాబట్టి, ఎవరైనా ఎప్పుడు చనిపోతారో తెలియదు కాబట్టి, మెయిన్గా పేరెంట్స్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. అలాంటి తప్పు మీరు ఎవరూ చెయ్యొద్దండి. ఒకవేళ మీలో ఎవరికైనా నాన్నగారు ఉండి అమ్మ లేకపోయినా, అమ్ముండి నాన్నగారు లేకపోయినా, ఉన్న వాళ్ళనైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి మనం పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చనిపోయే వరకు మనమే లోకంగా బ్రతుకుతారు. మనం కూడా అంతే కదా. మనకి పిల్లలు కలిగారు, భార్యాభర్తల నుంచి తల్లిదండ్రులు అయ్యాము, ఇంకా కొంతమంది అమ్మమ్మలు నానమ్మలు కూడా అయ్యారు. మన తల్లిదండ్రులు ఉన్నారు. మనం మన పిల్లలకి ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేస్తాం, వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. ఒక్కసారి వెనక్కి తిరిగి మన తల్లిదండ్రులను కూడా చూసుకుందామండి. వాళ్ళ లైఫ్ అంతా మన కోసమే పనంగా పెట్టారు. వాళ్ళ లైఫ్ని మనం ఏదో ఒక సందర్భంలో ఒక్కసారన్నా సెలబ్రేట్ చేయాలి. వాళ్ళు మనతో చెప్తూ ఉంటారు వాళ్ళు అందుకోలేని విషయాలు, వాళ్ళు వెళ్ళలేని ప్రదేశాలు, వాళ్ళు కలుసుకోలేకపోయిన వ్యక్తుల గురించి మీతో చెప్పే ఉంటారు. అలాంటిది ఏదన్నా మనం చేయగలిగేది, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేది, వాళ్ళు బ్రతుకుండగానే చెయ్యాలని, ఆ తప్పుడు అది నేను చేయలేకపోయానని, మీరెవరు నాలా బాధపడకూడదని ఆ విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను అండి. మా నాన్నగారికి పోయిన సంవత్సరమే తెలిసింది ఆయన పుట్టినరోజు. వాళ్ళ అన్నయ్య గారు డైరీ దొరికిందంట, అందులో చెప్పారంట, అందులో రాసుందని వచ్చి చెప్పారనమాట. ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అది మా అందరికి అర్థమైంది ఆ సంగతి. అక్క వాళ్ళందరితో కూడా చెప్పారు, నాకు క్రిస్టియన్ పెళ్ళి జరగలేదు, దండలు వేసుకోలేదు, మేము స్టేజ్ మీద ఎప్పుడు కూర్చోవాలి, వాళ్ళు భార్యాభర్తలుగా కూర్చోవాలి, అది సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన కోరుకున్నారు. ఆ సంగతి మాకు అర్థమవుతున్నా మేము నిర్లక్ష్యంగానే ఉన్నాం. వాళ్ళిద్దరి సంగతి నాకు తెలియదు, రవి సువార్త సంగతి. నేనైతే నిర్లక్ష్యంగానే ఉన్నా. ఎందుకులే డాడీ ఇప్పుడు అవసరమా, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే, మీకు అప్పుడు 65 వస్తాయి అలా అన్నాను. కానీ నేను దృష్టి పెట్టలే దాని మీద. ఈయనకు తెలియగానే
అంకుల్ నేను చేస్తాను అంకుల్, సరే అంకుల్ మీకు నచ్చినట్టుగా అలాగే చేసుకుందరు కానీ అన్నారు. ఆయన అన్నట్టే చేశారు. నేను అన్నట్టుగానే మా నాన్నగారు చెయ్యాలన్నా 65వ సంవత్సరంలో లేరు. అంటే నేను దీని ద్వారా ఏం నేర్చుకున్నానంటే, వాళ్ళకి మనం ఏమన్నా చెయ్యాలనుకుంటే వెంటనే చేద్దాం. అలాగే పోయిన సంవత్సరం నాకేం అలవాటు అంటే, అది మా అమ్మాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళే అలవాటు లేదండి నాకు. ఈయనే సాక్ష్యం దానికి. నా కుటుంబం అంతా మీ అందరికి కూడా తెలుసు. ఏదో డెలివరీలు ఎప్పుడు వెళ్ళాను, 10 రోజులు 20 రోజులు నెల రోజులు ఉన్నాను అంతే. సంవత్సరానికో ఎప్పుడో వాళ్ళు ఎప్పుడైనా భోజనానికి పిలిస్తే ఆ పూట ఆగంటే ఎప్పుడు ఒక 2 చీరలు నేను పెట్టుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందే లేదు. మా నాన్నగారికి నేను వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం అనమాట. పోయిన సంవత్సరం లాక్డౌన్ అయిన తర్వాత చెల్లి దగ్గర నుంచి వచ్చేసారు. అమ్మ నేను ఇక్కడే ఉన్నాను కదా, ఒక్కసారి వచ్చి ఒక రోజంతా నా దగ్గర ఉండమ్మా అన్నారు. వస్తాను డాడీ అన్న. ఏప్రిల్ నెలలో వెళ్ళిపోయాను. మే నెలలో మా మేనగోడల బర్త్డే అయిన తర్వాత మళ్ళీ పిలిచారు. వస్తాను డాడీ అన్నాను. కవర్లో చీర పెట్టుకున్నాను కానండి నేను వండలేకపోయా. కారణం ఏంటంటే వేడిగా ఉంది. తమ్ముడాళ్ళ గదిలో ఏసీ ఉంది. తమ్ముడు విని వాళ్ళిద్దరిని రమ్మని పడుకోవడానికి పిలిచేవాళ్ళు, కానీ వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. ఏంటంటే ఆయనకన్నా మేము ముగ్గురము మా పిల్లలు అందరూ ఏసీలో పడుకుంటున్నాం, కానీ ఏం డాడీకి ఏసీ లేదు. మేము దాని మీద ఏం దృష్టి పెట్టలేకపోయాము. చెల్లికి చెప్పాను, ఈయనతో చెప్పాను, డాడీ నేను ఇలా బాధపడుతున్నానంటే వచ్చే సంవత్సరం అయిపోయింది కమ్మా, జూన్ అయిపోయింది, వచ్చే సంవత్సరం పెట్టుకుందాంలే, వచ్చే సంవత్సరం ఆలోచించచ్చులే అన్నారు. కానీ ఈ సంవత్సరం మా నాన్న లేరు కదా. నేనేం చెప్పాలన్నా, ఒకవేళ నా మాటలు మీకు ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండి. మనం చాలా చేసుకుంటాం మన పిల్లలకి, తల్లిదండ్రులకి ఏమైనా చేసే దగ్గర ఆలోచిస్తాం. అమ్మాయిలు కూడా చూడాలి. కొడుకులకి కోడళ్ళకే బాధ్యత కాదు, కూతురులు కూడా ఉంటుంది. కానీ చాలాసార్లు మనం అది నేను గుర్తించలేకపోయాను. బాధపడుతున్నాను. డాడీ లేకపోవడం నా బాధే, కానీ ఆయన చనిపోవడం ఇప్పుడు సంతోషంగానే అనిపిస్తుంది. చాలా భయంకరమైన విషయాలు ఆయన కళ్ళతో చూడకుండా దేవుడి దగ్గర ఉన్నారని ధైర్యం ఉంది. మా నాన్న కోరుకున్న మరణాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. వెంకయ్య గారు ఇక్కడ సాక్ష్యం చెప్తూ చనిపోయినప్పుడు మా నాన్న కోరిక అనమాట, నేను కూడా పాటలు పాడుతూ చనిపోవాలమ్మా, ప్రార్థన చేస్తూ చనిపోవాలమ్మా అంటే, పిచ్చి మాటలు ఏంటాడి, దేవుడు ఎప్పుడు పిలిస్తే ఎవరికి ఏ టైంలో ఉంటే ఆ టైంలో వెళ్తారు డాడీ, మీరు అనుకుంటే అవుతుందా అంటే, ప్రార్థన చేస్తే అయ్యిద్దమ్మా అన్నారు. నిజంగానే మీ అందరికి తెలిసి మీరు సాక్ష్యం చెప్పినట్టుగానే మా నాన్న ప్రార్థన చేసుకుంటానే చనిపోయారు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మా ముగ్గురికి 10 రూపాయలు ఖర్చు కూడా అవ్వలేదు. మేమేం మా నాన్న కోసం ఏం ఖర్చు పెట్టలేదండి. ఆస్తులు పాస్తులు పంచుకుంటారు కదండి, అమ్మా నాన్నలు పంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీ అక్క దగ్గర, మీ చెల్లి దగ్గర, మీ తమ్ముడు అన్నల దగ్గర మీ అమ్మా నాన్నలు ఎవరన్నా ఉంటే మీరు కూడా నెల తెచ్చుకోవాలని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. చూసుకోవాలండి అమ్మా నాన్నలు, లేకపోతే అది చాలా భయంకరమైన బాధ గుండెల్లో. నేను మా నాన్నగారి గురించి అదే బాధపడుతున్నానండి. మీకు ఇంకా ఎవరైనా మిగులుంటే దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టే ఏ కోరికలు తల్లిదండ్రులకు ఉండవండి. మనల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అనుకోరు. నేను మా నాన్నగారికి ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదండి. మీకు అవకాశం ఉంటే చెప్పి కౌగిలించుకోండి. మన మాటలు మన పలకరింపులు కోరుకుంటారండి. నాకు తెలిసిన నిర్లక్ష్యం చేశాను. మీరెవరో నాలాగా బాధపడకూడదు అనుకుంటే మీకు మిగిలిన వాళ్ళన్నా జాగ్రత్తగా చెప్పుకోండి. దేవుడు ఈ మాటలు దీవించను కాక. ఆయన చెప్పాక నేను చెప్తే మీకు నిద్ర వస్తుంది. నేను అప్పుడప్పుడు కొంచెం సరదాగా మాట్లాడుతూ ఉండి కొంచెం ఎక్కిలి పనులు చేస్తూ ఉంటాను. ఒకసారి సత్యనారాయణ గారిని అన్నాను, సార్ మంచి పెళ్లి సంబంధం ఉంది చూడనా అని. ఆయన బాబు నువ్వు వేరే వాళ్ళ ముందు చెప్పమాక నా పరువు పోద్ది
నేనేదిట్ట బతుకుతున్నాను అంటే చాలా స్పోర్టివ్గా ఉండేవాడు. నేను మార్నింగ్ లేచి కొంచెం వేరే పనులు చేసుకుంటా ఊరికి నేను ఎందుకో సింధు ఏదో మెసేజ్ పెడితే ప్రీమియర్ అవుతుంది, ప్రీమియర్ చేస్తున్నారని తెలియదు నాకు. ప్రీమియర్ అవుతుంది, అలా వింటా ఉన్నాను. రామలక్ష్మి గారు మాట్లాడటం స్టార్ట్ చేసేటప్పటికి దెబ్బకి ఫ్యూజులు మాడిపోయినాయి. కొంచెం నేను కూడా బాధపడ్డాను. కొంచెం తేరుకొని ఒక అరగంట ఆగి ప్రశాంతంగా స్నానం చేసి ఏమి ఎరగనట్టుగా దులుపుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడ రామలక్ష్మి గారు మాట్లాడుతున్నారు, మళ్ళీ అవే పాయింట్లు మాట్లాడుతున్నారు. దేవుడు రిపీటెడ్గా కొన్ని నాకు గుర్తు చేస్తున్నాడని నాకు అర్థమైంది. సత్యనారాయణ గారి ద్వారా దేవుడు మనకు అట్లీస్ట్ నాకు 2 విషయాలు చాలా స్పష్టంగా పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఒకటి, హిజ్ అవైలబిలిటీ ఫర్ ద మినిస్ట్రీ. చాలామంది సాక్ష్యాలు విన్నాను ఇందాక నేను వీడియోలో. అందరూ చెప్పే కామన్గా 2 మాటలు నాకు వినపడినవి ఏంటంటే నాకు అర్థమైంది. ఒకటి, బాగా పాటలు పాడతాడు, ఇష్టంగా పాడతాడు, ఎంతసేపు అయినా పాడతాడు, అది ఆయనకి ఇష్టం ఆ పని. రెండోది, ఇక దేవుని పనికి ఏ విధంగా దేవుడి పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి, దేవుడి పని ఎంతగా చేయాలి, అది ఇక మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంత ఇష్టంగా చేసేవాళ్ళు ఉంటారా అని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. తర్వాత ప్రసంగాలు కాదు, ప్రసంగాలు చేసే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఒక శోధన ఉంటుంది. స్టేజ్ ఎక్కకపోతే కాళ్ళు దురద పడతాయి. అట్లా కూడా కాదు, ఏ పని చెప్తే ఆ పని, ఏ పని చేయగలిగితే ఆ పని. ఇందాక జోషి మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అడగకుండా ఈయన అడిగి పని ఏమైనా ఉంటే చెప్పు అంటే అసలు ఏంటి ఆయన మనస్తత్వం అని నాకు అనిపించింది. ఎంత డెడికేటెడ్గా దేవుని పని ఇష్టంగా మందిరం పని చేసుకున్నాడో అది మనకు ఒక లెసన్. మేబీ ఎంతమంది దాన్ని సీరియస్గా తీసుకుంటారో తెలియదు, కానీ నాకు చాలా స్పష్టంగా ఈ ఉదయం దేవుడు జ్ఞాపకం చేశాడు. హౌ అవైలబుల్ ఆర్ యూ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. సెకండ్ వన్, రామలక్ష్మి గారి ద్వారా దేవుడు మళ్ళీ నాకు రిపీటెడ్గా కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడని అనిపించింది. హౌ అవైలబుల్ ఆర్ యూ టు యువర్ పేరెంట్స్. నేను చదవలేను కానీ సమయం లేదు, కానీ మా అమ్మ చనిపోయిన కొంతకాలానికి లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు, లాక్డౌన్ అంటే మనకు అదే ఫస్ట్ టైం కదా, తెలియదు. కరోనా ఏంటో, ఏరోప్లెయిన్లోంచి మన దేశం వచ్చేయటం ఏంటో, చైనా నుంచి మన దగ్గర రావటం ఏంటి, చేతులు కట్టేసుకొని, మొహం కట్టేసుకొని, ఇళ్ళు కట్టేసుకొని, క్వారంటైన్ అనే పదం మొదటిసారి వింటాం. అదే ఏంటి క్వారంటైన్ అంటే, గదిలోకి వెళ్ళిపోతాము, రోగం తగ్గే వరకు బయటికి రాము, తలుపు కూడా తీయం, ఎవరితో మాట్లాడరు, వాళ్ళు ఒక్కళ్ళే బతుకుతూ ఉంటారు అని. పక్కన ఎవరు ఉండరు, మనం ఏమైనా ఇవ్వాలంటే గుమ్మం కాడ అక్కడ పెట్టేసి అమ్మ ఇక్కడ పెట్టాను అని. ఒకరోజు నాకు ఇట్లా ఫ్లాష్ లాగా ఒక థాట్ వచ్చింది. నాకు కొంచెం బాధగానే ఉంది. క్వారంటైన్ రాకముందు నుంచి మా అమ్మ క్వారంటైన్లోనే ఉందని నాకు అర్థమైంది. మా ఇంట్లోనే పై గదిలో ఉండేది. సిగ్గుపడుతున్నాను కానీ రోజుకి 2 సార్లు 3 సార్లు పైకి వెళ్ళేవాడిని. అది కూడా భోజనం ప్లేట్ పట్టుకొని పైకి వెళ్ళేవాడిని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు, రాత్రి భోజనం ఇవ్వటానికి 3 సార్లు వెళ్ళేవాడిని. నా లెక్కలో నేను బాగా బిజీగా సేవ చేస్తున్నట్టు ఫీలింగ్ అనమాట. టైంకి అన్నం పెట్టేస్తున్నాను అనుకునేవాడిని, కానీ అన్నం కంటే కూడా ఎక్కువ వాళ్ళు మనిషిని చూస్తారు, ఎదురు చూస్తారు అనేది నాకు కొంచెం లేటుగా వెలిగింది. చాలామంది పేరెంట్స్ కరోనా రాకుండా కూడా క్వారంటైన్లో ఉన్నారు. పలకరించే వాళ్ళు ఉండరు. కొన్ని వాళ్ళు ఏమన్నా అడిగితే
ఆ, ఒకసారి ట్యాబ్లెట్లు అడిగేది. ట్యాబ్లెట్లు అడిగితే మెడిసిన్స్ వాళ్ళకి ఎంత పెయిన్ ఉండి ఎంత ఇబ్బంది ఉండి అడుగుతారో నాకు ఆ సెన్స్ తెలీదు. తెస్తాలే అనేవాడిని, మర్చిపోయేవాడిని. నేను ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు సోంప్రసాద్ గుర్తుపెట్టుకొని ఆ ట్యాబ్లెట్స్ తెచ్చి ఆమెకి ఇచ్చేవాడు గుర్తుపెట్టుకొని. నాకు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. కానీ దేవుడు చివరి ఒక 2 monthsకి నాకు కళ్ళు తెరిపించాడు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నాకు అర్థమైనప్పుడు నేను ఒకరోజు ఆమె దగ్గర కూర్చున్నాను. వెళ్ళి కూర్చొని, అమ్మ నీకు ఏమనిపిస్తుంది, ఏమైనా ఉంటే చెప్పు, అవసరమైతే నేను కొంతకాలం ఎక్కడికి వెళ్ళను, మినిస్ట్రీ మానేస్తానని చెప్పాను. అంటే నాకు అర్థమైపోయింది, అంటే హై టైము, నేను ఇప్పుడు కూడా ఆమె దగ్గర ఓపెన్ అవ్వకపోతే బాగోదు అని. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, కొంచెం సెటిల్ చేసుకోగలిగాను. చివరి దినాలు మ్యాక్సిమం ఆమె దగ్గరే ఉన్నాను. ఒకనొక టైంలో అయితే ఇక నా టేబుల్, నా ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఆమె గదిలోనే పెట్టుకుని అక్కడే కూర్చునేవాడిని. నా పని నేను చేసుకుంటా వాళ్ళతో మాట్లాడుతానే ఆమెకు ఎదురుగా అయితే అందుబాటులో ఉండేవాడిని, కింద కూడా వచ్చేవాడిని కాదు. నాకు దేవుడు జ్ఞాపకం చేసిన విషయం మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్రెడీ రామలక్ష్మి గారు చెప్పిందే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. లైఫ్ టైం ఉంటుంది, కొన్ని రిగ్రెట్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ టైం ఉంటుంది. మనం అది మర్చిపోలేము, అది తొలిచేస్తూ ఉంటుంది మైండ్ని. పర్టికులర్లీ ఇంకా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఈ మాట, మీరు మనశ్శాంతిగా కొంతకాలం బ్రతకాలనుకుంటే మాత్రం ఇప్పుడు జాగ్రత్త పడండి. ఒక్కసారి మన తల్లిదండ్రులు మన నుంచి కన్నుమూసి వెళ్ళిపోయాక మీరు ఏం చేయటాకుండదు. చాలాసార్లు బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాను, ఎందుకంటే ఇంకేమన్నా వాళ్ళకి సేవ చేసుకుంటే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఉంటాయి మనం వెనక్కి తిరిగి తీసుకోలేము. ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు మనం రియలైజ్ అయ్యి కూడా ఉపయోగం ఉండదు. ఒక మనిషి మనకి ఎంత నచ్చినా నచ్చకపోయినా, విసిగించినా, చేదస్తం అనుకున్నా, చంపేస్తున్నారు ముసలోళ్ళు అని అనుకున్నా కూడా దాన్ని అట్లా పెట్టుకొనైనా వాళ్ళని చూడండి. ఆ ముసలోళ్ళు, ఆ చేదస్తం వాళ్ళు కన్ను మూసాక ఆ చేదస్తం ఉంటే బాగుండేదని మీకు అనిపిస్తుంది. రోజుకి ఏదో టైంలో మా నాన్న గుర్తొస్తూ ఉంటాడు నాకు. బట్టతల కానివ్వండి, ఈ తెల్లంటికులు మీసాల గడ్డాలు తెల్లబడిపోవటం కానివ్వండి, జిడ్డు మొహం కానివ్వండి, అద్దంలోకి ఒకసారి ఇట్టకి వెళ్ళగానే అగస్టిన్ గారు కనపడతాడనమాట. ఒక్క క్షణం నేను ఒకసారి అడుగుతాను నా భార్యని, మా నాన్నలాగా ఉన్నానంటే అట్లేం లేవే అంటారు వాళ్ళు. అట్లేం లేను, కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది మా నాన్న కూడా ఇట్లాగే చూస్తాడు. కళ్ళు మా నాన్న కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి, ఇలాగే ఉంటాయి. కొన్ని ఎవరికీ తెలియదు కానీ మనవి ఉంటాయి, మనం వెంటాడుతూ ఉంటాయి. రిగ్రెట్ లైఫ్లో ఉండిపోతే మాత్రం వెనక్కి తీసుకోలేము. మీరు ఎన్నిసార్లు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతున్నా కూడా దాన్ని ఏం చేయలేము. నాకు దైవ సేవకుడు సలహా ఇచ్చాడు, సురేష్ నువ్వు ఎట్లో గట్లా నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, వాళ్ళను బాగానే చూసుకున్నావు చివరి టైంలో, పర్లేదు. కానీ నీకు ఎప్పుడైనా ఏమన్నా మళ్ళీ ఇంకా లోటు వెలితే అని అనిపిస్తే వేరే వాళ్ళ మీద చూపించేసాయి అది అని అన్నాడు. నాకు అది బాగా హెల్ప్ చేసింది. పేరెంట్స్ లేరు కాబట్టి ఆ వయసు ఉన్న వాళ్ళు ఎవరిని ఉంటే కనుక వెళ్ళి వాళ్ళని కలిపేసుకొని వాళ్ళని నా అని అనుకొని, అంటే ఎవరో ఒకళ్ళ మీద చూపించాలి. కొంతమంది వృద్ధుల్ని పట్టించుకోవడం మొదలుపెట్టాను. ఇంకా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి అనటం స్టార్ట్ చేశారు. వాళ్ళు మన పేరెంట్స్ లాగా ఉండకపోవచ్చు, బట్ ఓ చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. కనీసం కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ సొంత పిల్లల కంటే కూడా ముందు నాకే ఫోన్ చేస్తారు. క్రియేట్ చేసుకున్నాను నేను అట్లాగా, ఎందుకంటే ఒక ల్యాబ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇంకోటి చేసుకున్నాను. యంగ్ పీపుల్ మాలాగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అవకాశం ఉంది. మేము ప్లాస్టింగ్ చేసుకుంటున్నాం ఆ పగుళ్ళు కనపడకుండా. మీరు అట్లా కూడా మంచిగా కట్టుకోండి మీరు. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ.
హలో మైక్ చెక్. ఆకలేస్తుందా? ఓకే, ఆహారం సిద్ధం, కానీ మనం 10 నిమిషాల్లో మనం ముగించుకుంటాం. సేతుమాధవరావు గారు మన వారిని పరిచయం చేయాలని సంఘస్థులు కూడా చూస్తారని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం మనం ఇలా ఏర్పాటు చేసుకోము కాబట్టి వారి గురించి మరి రామలక్ష్మి మేనగోళ్ళు చెప్పారుగా, విన్నారు కదా. ఒకసారి లేచి నిలబడండి సార్. ఓకే, అదే అండి, చూసారు రాజకీయ నాయకులు ఎలా పెట్టాడు. ఓకే, కాకినాడలోనూ మంచి ఫేమస్ అండి వినాయక చీట్ ఫండ్ అండ్ కేఫ్, అలాగే జంగారెడ్డిగూడలో ఎవరు అడిగినా చెప్తారు. మంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు, అలాగే సేవా కార్యక్రమాలు ఉన్నారు. అలాగే లయన్స్ క్లబ్ అనుకుంటా దానిలో కూడా ఉన్నారు. అన్నిట్లో ఉంటారు అన్నా. ఓకే, కాబట్టి వారికి నాతో కూడా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఓకే, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే రోహన్ కూడా ఈరోజు మరి చక్కగా ప్యాడ్స్ ప్లే చేయగలుగుతున్నాడంటే అంతకుముందు నేర్పించడానికి ప్రయత్నం చేసామని ఎవరు నేర్పలా. సరే, వాళ్ళ బావలు ఉన్నారు, ఇద్దరు బావలు నిలబడండి. ఇద్దరు పాల్ ఎక్కడా? పాల్ కిందకి వెళ్ళాడా? ఓకే, నిలబడి నాన్న. సివై పీటర్ గారు చిన్న కుమారుడు, అలాగే పెద్ద కుమారుడు కిందకి వెళ్ళారు. ఇద్దరు కూడా ఏ చిన్న బావ నేర్పాడా పెద్ద బావ? ఇద్దరు నేర్పారు. ఓకే, కాబట్టి సంతోషం. నేను అంటే సందు సత్యనారాయణ గారికి నేను పాస్టర్ గారిని కాబట్టి నేను ముగింపు మాటలు చెప్పాలి తప్పకుండా, కానీ ప్రసంగం అని అనుకోమాకండి. అలాగే సందు సత్యనారాయణ గారికి నేనంటే భయం. ఎందుకు భయమో కూడా రామలక్ష్మికి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే మొహోటం లేకుండా పెద్ద చిన్న లేకుండా మాట్లాడేస్తూ ఉండేవాడిని. పాటలు ఆపమంటే ఆపాలి అంతే, రెండో పాట పాడతా గిల్లేదు. మైక్ ఎవరే? మైక్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడరు. ఆయన ఇవ్వడానికి ఇష్టపడి నేను వచ్చి ఇక్కడ పక్కన నిలబడేవాడిని. అలాగే ఏంటంటే మద్రాసు అయినా స్కూటర్ వేసుకెళ్ళిపోతాడు, వేసుకెళ్ళమంటే మనం. నేను చాలాసార్లు అదే మాట చెప్పాను, మీరు మామూలుడు కదండి, నాటుకోటి అండి, కాస్త 4 గంటలే మిగిలి ఉన్నాయి, మిగిల్చుకోండి అని చెప్పేవాడిని. కానీ అకస్మాత్తుగా ఇలా జరిగిద్దని మనం ఎవరు ఊహించలా. తీరని లోటు అనేది మాటల వరకే కాదు, కానీ అది వాస్తవం. అది మనం సంవత్సరం నుంచి చూస్తున్నాం. నేను ఎక్కువగా చూస్తా, ఎందుకంటే పరిచర్యలో భూస్థాపన కార్యక్రమం, లేకపోతే ఇలా ఆదరణ కూడిక, బాప్తిస్మలప్పుడు కానీ సేవ పరిచర్యలో ఇక్కడ సంఘస్థులు ఎక్కువ మందిని మనం పిలవలపై మీకే తెలుసు ఎవరో అందుబాటులో ఎక్కువ ఉంటారు. అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు. కొన్ని సెటిల్మెంట్లు ఉండేవి ఈ పెళ్ళిళ్ళలో, గొడవలో, కొద్దిగా ఆటల దగ్గర, ఆస్తుల దగ్గర. ఉదాహరణకు ఉమాయిశ్వర గారు ఇక్కడ ఉన్నారు. ఆమెది ఆ రోజులో 70 లక్షల ప్రాపర్టీ భూ కబ్జా జరిగింది రామర్పాడులో. తర్వాత పర్వతనేని వెంకయ్య గారు విషయంలో ఆయా కోర్టుకి వెళ్ళటం, మచిలీపట్నం. పిండిపోయిన ప్రసాద్ విషయంలో అక్కడికి వెళ్ళటం. అన్నిట్లో పెద్దరికంగా ఉండి ముందు ఆయన్నే పంపించేవాడిని నేను. మనకేమో మాట్లాడడం అంతగా రాదు, ఆయన్నే అన్నిటికీ ముందు పెట్టేవాడిని. అంటే అన్ని రంగాల్లో ఎటు చూసినా కానీ, ఏ పనైనా కానీ, ఇదని అదని కాదు, ఏదైనా చేయడానికి పని ఉందా. రామలక్ష్మి నన్ను పెద్దగా మీ నాన్న పని ఉందా అంటాడు. పని ఉంటే నేను చెబుతాగా, పని ఉందా అంటాడేంటి అని చాలాసార్లు చెప్పారు. రామలక్ష్మి కంప్లైంట్ ఇచ్చాను. అంటే అంత వయసు ఉన్నప్పటికీ కూడా చిన్న మనస్తత్వంతో ఆయన పనిచేస్తున్నా. ఇక్కడ ఉన్నప్పుడేమో జంగారెడ్డిగూడ వెళ్తారు, జంగారెడ్డిగూడ వెళ్ళిన తర్వాత నా ఫోన్ కోసం చూస్తారు. రమ్మంటారా అని అంటా ఉంటారు. రమ్మంటే అమ్మాయి బావగారు రమ్మన్నారని సువార్త చెబుతాం. సువార్త ఏమో వస్తున్నాడు, 2 రోజులు వెళ్ళిపోతున్నాడు, అమ్మ ఉంటే ఉండమని, మానేమంది ఏమని ఇలా అక్క చెప్పటం. నేను అన్నాను, అంకుల్ మీరు కొనండి అంకులు, మీకు ఎంత ఎత్తున్నారు జీతం చెప్పండి అన్న. 7,000 అన్నాడు. ఆ 7,000 ఇక్కడే వస్తాక మీరు ఉండండి, సేవలో చక్కగా ఉందంటే అక్కడ చిన్న కూతురికి చూడాలి, ఇక్కడ అల్లుడు పెద్ద కూతురిని కూడా చూడాలి. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, న్యాయం చేయాలి అందరికీ అన్న దృక్పథం ఆయింది.
అయితే ఆయనకి నేను ఏం చెప్పానంటే, అంకుల్ మీరు పెళ్లి ఖర్చులకు నాకు 50,000 ఇచ్చారు కదా. నేను సాక్ష్యంలో చెప్పాను, సందు సత్యనారాయణ గారు నన్ను అల్లుడుగా చేసుకోలేదు, నేను వాళ్ళ అమ్మాయిని భార్యగా చేసుకున్నాను. అర్థమవుతుంది కదండి. అంటే నా విధి విధానాలు ఎలా ఉంటాయనేది మీరు ప్రాక్టికల్లో చూస్తే నా కూతురి వివాహం నేనేం చూస్తాను అన్నదానికి ఉదాహరణ. సంఘంలో ఎదిగిన అమ్మాయి, మొదటి నుంచి తెలిసిన కుటుంబం, క్యారెక్టర్, ఆ రోజు నుంచి క్యారెక్టర్ చూస్తూ ఉండేవాడిని. కాబట్టి మనకి అన్ని క్యారెక్టర్లు నచ్చవు. కాబట్టి ఈ అమ్మాయి అయితే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. అలాగే నా కూతురు విషయంలో కూడా ఈ కుర్రోడు ఉన్నాడు, కుర్రోడు ఇక్కడే, ఓకే ఇక్కడ ఉన్నాడు, ఆ కుర్రోడు, ఈ కుర్రోడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సరే బంధువులు, కుర్రోడు, మంచి ఫ్యామిలీ కాబట్టి అలా చేయాలి, అంతే అంతే, ఒకటే, ఇంకేమి లేదు. ఇక ఇచ్చినవన్నీ ఆయనవే, ఉన్నవన్నీ ఆయనవే, మళ్ళీ ఇవ్వబోతున్నాడు కదా, అవి కూడా ఆయనవే. ఆయనకే మహిమ కలుగునగాక. ఆయనకి చెప్పాను, అంకుల్ మీరు 50,000 ఇచ్చారు, ఇదిగో 43,000 రూపాయలు పెట్టి బండి కొంటున్నాను, ఇదిగో తాళం తీసుకోనని అప్పచెప్పాను. ఇంకా మిగతా బ్యాలెన్స్ రుణం తర్వాత తీర్చుకుంటానని చెప్పాను. అయితే ఈలోపు కుదరలా. ఆ సమాధి చనిపోయినప్పుడు ఆ సమాధి ఖర్చులకి ఖర్చు పెట్టడం అది క్లియర్ అయిపోయింది. అంటే అలా అనుకోలే నేను. తర్వాత ఇంకో మాట చెప్పాను, అంకుల్ మీరు ఒకసారి బండి వేసుకుని బయలుదేరారు, ఫోన్ ఎత్తట్లా, మనిషి ఎక్కడో పడిపోయాడు, ఫోన్ ఎత్తట్లా, టెన్షన్ పడుతున్నారు వీళ్ళందరూ, మొత్తాన్ని పడిపోయాడు, ఏదో దెబ్బ తగిలించుకొని వచ్చారు. అంకుల్ మీకు నేను కారు కొంటా అన్నా, కొద్దిగా ముక్కులు ఎగరేసి అన్నారు. అదొకటి మనం చేయలేకపోయి. అంటే రామలక్ష్మి కూడా చెప్పింది కదా, మా అమ్మ కూడా అదే అంటది, ఎన్ని నువ్వు ఏసీలో నన్ను ఉంచినా, నువ్వు నాకు ట్యాబ్లెట్లు కొన్నా, ఏదైనా కానీ రామలక్ష్మి ఇంత చూస్తున్నా నాకన్నా ఎక్కువ నేను కనపడాలంటది. అసలు నేను కనపడగానే ఆమెకు దుఃఖం వచ్చేస్తుందంట, నా కొడుకు కనపడ్డాడని. అందుకే ఈ మధ్య రోజు వెళ్ళి మమ్మీ అంటున్నాను. ఏంటి కొత్తగా వెళ్తాడు అమ్మాయి, మా అబ్బాయి అంది, మమ్మీ నిద్ర పట్టిందా అంటది. నిద్ర పడతలేదు ఈ మధ్య చెప్పిందనమాట, నిద్ర పట్టలేదు ఈ మధ్య, ఒకే రోజు 10 రోజులు నిద్రపోవాలా, నిద్రపోయింది ఇంకా దేవుని స్తోత్రం అని తల సౌరే అనమాట. అప్పుడు ఆమె హాయిగా అలాగనమాట. అంటే ఏం కోరుతున్నారు అది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళు ఏం కోరుతున్నారు మన దగ్గర నుంచి అనేది పిల్లలుగా మనం, ఉదాహరణకే నిజంగా మా నాన్న నేను చూసే స్థితి అప్పుడు ఆయనకి లేదు, నాకు లేదు. ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను చూసే నా దగ్గర తీసుకుని ఆయన దగ్గర నేను తీసుకునేవాడిని. కానీ నేను చాలాసార్లు ఒక్క జత బట్టలు ఆయన కొరకు కొనలేకపోయానే అనుకున్నాను. కానీ ఇప్పుడు కొనడానికి లేదు. సురేష్ అన్న చెప్పినట్లుగానే అలాగే ఎవరైతే పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళని కొద్దిగా పట్టించుకొని వాళ్ళని ప్రేమించడం, ఆ విధంగా ఎప్పటి నుంచో బైబిల్ కాలేజ్ బయటికి రావటం ఆలస్యం. అదే పరిచర్యలో నాకు కొన్నిసార్లు అనిపించింది, అసలు ఈ పాస్టర్ పని కంటే నాకు ఎక్కువ సోషల్ వర్క్ ఇష్టం. అసలు దేవుడు దానిలో సెటిల్ చేస్తే బాగుంటుందంటే ఇది అప్పగించాడు అనిపించింది. అంటే అంతగా ఏదో వాక్యం చెప్పేయాలి, లేకపోతే ఈ సంఘస్థులు మామూలు కాదండి, అసలు మామూలుగా అసలే ఏమైనా పూర్ణ గారు అసలు ఏమి అంటారో, అసలు ఏదేదో అంటూ ఉంటారు అప్పుడు. సంఘస్థులు అందరూ మామూలు కాదు. అది మనకేమో కోపం ఎక్కువ, అయినా మరి ఓర్చుకోమంటున్నాడు. ఇలాగైనా సోషల్ వర్క్ బాగుంది, అది చేద్దాం అనిపించింది. మరి దేవుడు దీనిలోనే మనల్ని సెటిల్ చేశాడు, పిలిచాడు. 10వ తరగతి 3 సార్లు తప్పా. ఇంగ్లీష్ మాట్లాడాలని కోరిక, అది ఇంగ్లీష్ వచ్చి సావదు, అయినా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అర్థమవుతుంది కదండి. ఇక్కడ నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతడగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అని కీర్తనకాడు ఇక్కడ ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు కదా. నా దినముల పరిమాణము నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక రాజు, ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి తన మరణము గురించి అడుగుతున్నాడు దేవుణ్ణి అని ఊదాడు కదా దేవుడు. అక్కడే కదా ఇప్పుడు ప్రాబ్లం, ఊపిరాడకే కదా సాత్విక్ గత రాత్రి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఊపిరాడకదే కదా మనుషులు చనిపోతున్నారు. అంటే చూసారా ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఎవరు ఊదారు? దేవుడు ఊదాడు. అంటే దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆత్మ అతనిలో ఉంది. ఆత్మకు వయసు ఎంత తెలియదు, దేవుడు అంతే. ఇక ఇప్పుడు సత్యనారాయణ గారు 63కి చనిపోయారు, కొంతమంది 70కి చనిపోతున్నారు. దీనికి వయసు ఉంది.
అక్కడ ఇందాక చెప్పాం కదా, వెనుకట వల్లే మొన్న అవుతుంది, ఆత్మ దేవుడు అనుగ్రహించాడు, అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఏం చెప్తున్నావు అంటే, నా దినముల పరమ బెత్తెడంతగా చేసావు. జానా బెత్తెడే. బెత్తుల్లో 4 ఏళ్ళు ఉన్నాయి, 4 10 40 సంవత్సరాలతో క్లోజ్ అన్నట్లుగా. 40 సంవత్సరాలు బాల్యుడుగా, ఒక 10 సంవత్సరాలు యవ్వన వయసులోకి వచ్చాడు, వివాహం చేసుకుంటున్నాడు. ఇంకొక 10 సంవత్సరాలు మిడిల్ ఏజ్కి వచ్చాడు, కుటుంబంతో, భార్యతో, పిల్లలతో సతమతం అవుతున్నాడు. ఇక 30 దాటిని కానీ అన్ని నొప్పులు స్టార్ట్, బాధలు. అందుకే చెప్పాడు, నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టు ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన జబ్బు, ఇప్పుడు వచ్చిన తెగులు, ఇప్పుడు వచ్చినటువంటి రోగం చూస్తుంటే ఊపిరి ఆడక చనిపోయారు చాలామంది, ఊపిరి ఆడక మరణించారు. ఇంకా మనం వాక్యాన్ని ఏమి ఇంకా మనమేమి వేరే చోటకి వెళ్ళట్లేదు, కానీ జస్ట్ అలా చదువుకుంటున్నాం. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడ్డ గాలికే కదా. వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజుక్కునో వారికి తెలియదు. వినండి, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నీలోనే నా ఆశ, నేను నిన్నే నమ్ముకున్నాను. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, 2 నెలల పైబడి చర్చి లేదు, మీరు ఎవరు నమ్ముకున్నారు? మీరు ఎక్కడున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎలా ఉన్నారు? మీ విశ్వాసం ఎలా ఉంది? సేవకుడు ముందు లేడు, మీకు అందుబాటులో లేడు, చర్చిలు లేవు. దేవుడితో ఎంత మనం సంబంధం కలిగి, ఎంత విశ్వాసం ఉంచాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక మాట చెప్పి, సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మళ్ళీ ఈ సంఘంలో ఆ టైప్ ఆఫ్ ఆ స్వరం, ఆ ఊపు, ఆ మూమెంట్, ఆ పరిచయం లాంటి వాళ్ళు కష్టం. మరి కష్టపడి నేను ఎక్కడ చూస్తాను, నేను ఉన్నాగా అంటే మరి తర్వాత ఏమైనా వస్తారని తెలియదు నాకు. అలా పనుందా అని అడిగేవాళ్ళు ఇంకెవరో నాకు ఆ వాయిస్ ఇంక వినపడలా. పనుందా, నేను చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు. ఏ జోషి అన్నా చెప్పండి అన్న అంటావు కదా, చెప్పవయ్యా అన్నా పనుందా, ఏమండి పనుందా అన్నాడు. దేవుని పనిలో ఏ పనైనా కానీ నా కోరిక కూడా అదే. దేవుడు ఈ లాక్డౌన్లో చాలా కొత్త విధానంలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎంతకాలం అది కాదు, దేవుడి పని నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, నీతిగా చేయాలి, చక్కగా చేయాలి అని దేవుడు అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి సాక్షిశేషులు సందు సత్యనారాయణ గారు విడిచి వెళ్ళేటువంటి ఆ యొక్క క్రియలు లేక మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా అలవర్చుకుందాం. ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం. సందు రమణయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇక మా కుటుంబం గురించి అని మీరు ఆల్రెడీ చేస్తున్నారు, మేము సేవలో ఉన్నాం కాబట్టి. సువార్త కుటుంబం కొరకు, అలాగే రవి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. నేను ఇంకో మాట ఇచ్చా ఆయనకి, అంకుల్ గుణదల్లో ఇంటి పైన కుదిరితే అక్కడ మనం ఆరాధన స్టార్ట్ చేద్దాం. అన్నపూర్ణమ్మ గారు, తర్వాత కోటేశ్వరి, ఈ అబ్రహాం గారి ఫ్యామిలీ, తర్వాత శ్రీనివాసులు ఉండరు, ఇక్కడ వాళ్ళు ఉండరు, మన విశ్వాసం స్టార్ట్ చేద్దాం. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే జాయిన్ అవుతున్నారు, బ్రాంచ్ ప్రారంభిద్దామంటే దానికి కూడా ఆయన సంతోషపడ్డారు. అందుకే నేను వీడియోలో కూడా చెప్పాను అన్నమాట, ప్రభు చిత్తం అయితే అక్కడ గుణదల్లో అక్కడ సేవ స్టార్ట్ చేసి అది రవి వినీలాకి ఆధ్వర్యం నడిపించేటట్లుగా అప్పుడప్పుడు మేము వెళ్ళి అక్కడ బలపరిచేటట్లుగా చేయాలని కూడా ఆశ ఉన్నదని మీ ముందు ఉంచుతున్నాను. హల్లెలూయా. అది సత్యనారాయణ గారికి అంకితం చేద్దాం. ఆయన పరుగు ఆఖరిలో ప్రభాకర్ రావు గారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. 2 గంటలకు మళ్ళీ బట్టలు ఇవ్వడానికి వెళ్ళారు. ఎలా ఉందంటే, బాబు ఇంకా ఆయాసం అలాగే ఉంది, తగ్గలేదని కూడా చెప్పారు. ఆయన కూడా ప్రభాకర్ గారు కూడా చెప్పగలరు చాలా విషయాలు. అలాంటి ఏదేమైనా ఇవన్నీ చెప్పుకొని మనం బాధపడటం ఏడటం వల్ల ఉపయోగం లేదు. కానీ మన మరణం మహిమకరముగా ఉండాలి, మన ముగింపు మహిమకరముగా ఉండాలి. ఒకవేళ నేను చనిపోయినా నా గురించి మాట్లాడేవాళ్ళు ఒక 2 నన్ను నేను రెడీ చేసుకోకపోతే నేను వేస్ట్. నా గురించి మాట్లాడేవాళ్ళు మంచి, పోయాడు రా పోతే పోయాడు అన్నట్లుగా ఉపయోగం లేదు. ఏది మనం తీసుకెళ్దాం. అందుకే నేను నా కారు అమ్మేశాను, చర్చి స్థలం కోసం 7 లక్షలు కలిపాను. ఇంకా ఏమి లోన్ పెట్టాలా రామర్పాడు బిల్డింగ్ మీద, ఎలా చేయాలనే కోణంలోనూ ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, ఇవన్నీ నమ్మకాలు మనం పెట్టుకోం. దేవుడు అనుగ్రహం, దేవుని కార్యం అది పరలోకంలోంచి విడుదలవుతే ఎవడు ఈ భూమి మీద ఎవడు ఆపలేడు. అదనమాట. అదే దేవుడి పని హోందాగా చేయాలి, హై లెవెల్లో చేయాలి, నాచరకంగా ఉండకూడదు.
అందుకే నన్ను ఎవరో కూడా చాలామంది పాస్టర్ అనుకోరు అంటున్నాను చూస్తే. సరే ఏమనుకుంటారు? తర్వాత ఏం చదువుకున్నారు కూడా అడుగుతారు. అసలు నా చదువు గురించి చెప్పాలంటే మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఏదో దేవుడు అలా లాగిచ్చేస్తున్నాడు, ఆయనకే మహిమ కలుగున గాక. అలాగే మా కూతుర్లు కూడా అదే చెప్పామంట, నా దగ్గరికి రమ్మంట, గెస్ట్ రూమ్లో కూర్చోమంట, అన్నీ సేవ గురించి విధాలు, ఎలా ఉండాలి మనం, ఎలా ప్రజల్లో ఉండాలి, ఎలా మనం దేవుడి పట్ల మనం నిలబడాలి, అన్నీ కూడా వాళ్ళకి అలాగే డాడీ అలాగే డాడీ అలాగే డాడీ అలాగే డాడీ వాళ్ళు కూడా అంటారు. ఓకే, లేచి నిలబడదాం. సెవే గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడదాం. బ్రదర్ సెవే గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కింద ఆల్రెడీ బఫే అంటే ఎక్కువ గ్యాదరింగ్ కాకుండా అలా 25 మంది అలా మూవ్ అవుతున్నారు. అంతే 60-70 మంది, ఎక్కువ లేదు. అక్కడ కింద కాళ్ళు మీకు ఆహ్వానం అంది. సెవే గారు ఒక కోరస్ పాడకుండా మరి ప్రార్థన చేయరు. వారు రావటం బాగా ఆలస్యమైంది. నానా మైక్ కాంచి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతిద్దాం. నా ప్రాణమా శాంతి, నా ప్రాణమా. ముగింపు ప్రార్థన అయ్యాక అందరూ వెళదాం. నన్ను ఎన్నడు మరువని నా మల్లేశ్వరి ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీలలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై. ఆయన మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమించాడు, కనికర సంపన్నుడు. ఆయన మన తన పరిచర్యకు పిలుస్తున్నాడు. యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఏ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, ఏ రుణమో ఏ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను,
ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ఉదయకాలంలో నాయన నీ సన్నిధిలో మేము కూడి కొంత సమయం అనేకమైన బిడలు మాట్లాడి ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఎందుకు కూడి ఉన్నామో, దేని నిమిత్తము కూడి ఉన్నామో నీ ప్రణాళిక వేసి ఉన్నావు ప్రభా. దేవా, నీవు ఒక విశ్వాసిగా ఉండి నాయన ఎంతో భయంకరమైన విగ్రహారాధనలో, ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు నీవు సత్యనారాయణ అంకులుని దర్శించి ఆ విగ్రహారాధనలోంచి, ఆ భయంకరమైన మూఢత్వంలోంచి విడిపించి నీ రక్షణ ఇచ్చి దేవా, లాస్ట్ సినిమా వరకు, లాస్ట్ గడియ వరకు నీతో నడిచే భాగ్యమునిచ్చావు, నీతో సావాసం చేసే కృపనిచ్చావు. ఈరోజు మా మధ్యలో లేనప్పటికీ ఆయన నీ సేవలో నడిచిన నడక, ఆయనకి మాకున్న సంబంధం ఈ లోకంలో అది మేము మర్చిపోలేము. నీవు ప్రేమ గల దేవుడువు. విడిచిపెట్టి వెళ్ళిన సంఘాన్ని, విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాన్ని నువ్వు చూస్తున్న దేవుడువు. నువ్వు కనికరమ గల దేవుడువు. నువ్వు ఓదార్పునిచ్చే దేవుడు. నీవు ఇంకా మా కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఆదరణ, కృప, కనికరమ నువ్వు ఇచ్చే దేవుడువు. ఓదార్పును నువ్వు కలుగు చేయగల దేవుడువు. మేము మనుషులుగా ఉన్నప్పుడు మాలో ఈ లోకమైన ఎన్నో పగలు పంతాలు ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టి నీ సేవకుల ద్వారా మాట్లాడావు. వాళ్ళు ఉన్నప్పుడే మేము ఏ రీతిగా ఉపయోగపడాలో, వాళ్ళు ఉన్నప్పుడు మేము ఏ రీతిగా వాళ్ళతో మేము సావాసం చేయాలో, వాళ్ళు ఏ రీతిగా నడుస్తున్నారో వాళ్ళతో మేము నడవాలో మేము నేర్చుకుంటాం ప్రభా. ఒకరికొకరు అంటుకొట్టుకొని మేమందరము నీతో మేము అంటుకొట్టుకొని జీవించే కృపా భాగ్యము మాకు, మా సంఘానికి దయచేయమని అడుగుతున్నాం. అనేకమైన బంధువులు, స్నేహితులు దూరం నుంచి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన కుటుంబాన్ని, బిడ్డలను, అల్లుండు, మనవరాళ్ళు ప్రభా నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. నీవే ఆశీర్వదించమని, ఆయన ఏ రీతిగా నీతో నడిచి ఏ రీతిగా నీతో సంబంధం కలిగి వెళ్ళాడు, కుటుంబము, బిడ్డలు, సంఘము, ప్రతి ఒక్కరూ నాయన మేము కూడా ఆ రీతిలో నడిచే భాగ్యం మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం నీకు చెల్లించుకుంటూ మా రక్షకుడైన సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శివై పీటర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.